నమస్కారం మేడం. నమస్తే. అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్ రిలేటెడ్గా అంటే స్కిన్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటారు మేడం? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, నిజంగానే చాలా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ ఇలా ఎండలు ఎక్కువ అవ్వగానే మనం ఫీల్ అయ్యేది ఏంటి? డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు స్కిన్ డ్రై అయిపోతుంది, లిప్స్ డ్రై అయిపోతాయి. సో హైడ్రేషన్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటర్ బాగా తాగాలి. తర్వాత స్కిన్లో వచ్చేసరికి ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే ఒక్కసారి ఎండకి వెళ్ళి ఒక 10-15 మినిట్స్ ఎండలో తిరిగి రాగానే మనం గమనించేది ఏంటంటే ట్యాన్, డార్క్ అయిపోతారు. వీళ్ళు చాలా నల్లగా అయిపోయాము, అలా వెళ్ళొచ్చాము ఇలా అంటే. అందులో ఈ సమ్మర్లో అందరూ హాలిడే ట్రిప్స్ పెట్టుకుంటారు. సో హాలిడేకి అటు వెళ్ళి రాగానే చాలా టాన్ అయిపోతారు. ఇంకొకటి స్వెట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెరుగుతుందో మన స్కిన్ కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. దానికి ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయాలి అంటే స్వెట్ బయటకు రావాలి. స్వెట్ బయటకు వచ్చినప్పుడు అది కొంచెం కూల్ అయ్యి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. కానీ ఎక్సెస్ స్వెట్ వస్తే ఏమొస్తుంది? చెమటకాయలు వచ్చేస్తాయి, మిలియేరియా వచ్చేస్తుంది. దాంతోపాటు ఆ బట్టలు తడిచిపోయి ఉంటాయి కదా, సో దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తర్వాత చిన్న చిన్ని పొక్కులు ఇన్ఫెక్షన్స్, చీంపొక్కులాగా ఒళ్ళంతా కూడా వస్తాయి. సో సమ్మర్లో ఇంకొకటి కామన్గా వచ్చేది ఏంటి అంటే ఇంపటైగో. ఇవి కామన్గా చిన్న చిన్న పిల్లల్లో చూస్తాం. వాళ్ళకి నోటు చుట్టూ చిన్న చిన్న పొక్కుల్లాగా వచ్చి అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి పిల్లలకి స్ప్రెడ్ అవుతాయి. తర్వాత సమ్మర్ బాయిల్స్ అంటారు. ఈ పెద్ద పెద్ద మామిడికాయలు తింటే వస్తాయి అనుకుంటారు చాలామంది. అవన్నీ కూడా స్వెట్ ఎక్కువ రావడం వల్ల ఆ స్వెట్ డక్ట్ అనేది అబ్స్ట్రక్ట్ అయిపోయినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది. సో సమ్మర్ బాయిల్స్ వస్తాయి. ఈ సమ్మర్లో ఎప్పుడైతే సీజన్ మారుతుందో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో చికెన్ పాక్స్, తర్వాత పిఆర్ అని కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్, అవి స్కిన్ వరకే పరిమితం. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ఎలా మేడం ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? అంటే మీరు చెప్పినట్టుగానే రకరకాలుగా కొంతమందికి ట్యాన్ వస్తూ ఉంటుంది, ఇంకొందరికి లైక్ మౌత్ మీరు అన్నట్టుగానే చిన్న చిన్న కురుపులు అవ్వడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఫేస్ మీద కూడా స్వెట్ ఏమంటారు మేడం, చెమటకాయలు, రైట్? చెమటకాయలు కూడా వస్తూ ఉంటాయి. ఎలా మేడం, ఎలా వాటిని క్లియర్ చేసుకోవచ్చు అంటారు? ఫస్ట్ ట్యాన్ అనేది రాకుండా ఉండాలి అంటే సన్ స్క్రీన్ తప్పకుండా పెట్టాలి. అందరూ చాలామంది మేము బయటకు వెళ్ళలేదు కదా అందుకని సన్ స్క్రీన్ పెట్టట్లేదు అనుకుంటారు. బట్ బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిందే. తర్వాత స్వెట్ రాకుండా ఉండాలి అంటే అది స్వెట్ని మనము అంటే ఆపలేము జనరల్గా. సో వాళ్ళు కొంచెం కూలర్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి, ఫ్యాన్ వేసుకొని ఉండాలి. స్వెట్ వచ్చినప్పుడు కొంతమంది చాలా గట్టిగా తుడిచేసుకుంటూ ఉంటారు. దాంతో కూడా మళ్ళీ నలుపు వచ్చేసి పిగ్మెంటేషన్ వస్తుంది. సో స్వెట్ వచ్చినప్పుడు సాఫ్ట్ కాటన్ క్లాత్ అయితే కర్చీఫ్ కానీ లేకపోతే టిష్యూ పేపర్తో కానీ జెంటిల్గా అద్దుకొని స్వెట్ని తీసేసుకోవాలి. తర్వాత బాడీలో స్వెట్ వస్తుంది అనుకుంటే దే కెన్ యూజ్ స్వెట్ అబ్జార్బబుల్ పౌడర్స్ ఉన్నాయి, అవి వాడాలి. కాటన్ క్లాత్స్ వేసుకోవాలి, ఎందుకంటే కాటన్ ఒకటే స్వెట్ని అబ్జార్బ్ చేస్తుంది. సో దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ చెమటకాయలు కానీ రాకుండా నివారించవచ్చు. తర్వాత ట్యాన్ పోవడానికి మాత్రం వీళ్ళు సమ్మర్లో కూడా ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 15 డేస్కి ఒకసారి ఎక్స్ఫోలియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ ట్యాన్ వచ్చేస్తుంది. కెమికల్ పీల్ చేసుకోవచ్చు. అసలు ట్యాన్ రాకుండా వాళ్ళు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీగా 3 times సన్ స్క్రీన్ అయితే ఎనీ సన్ స్క్రీన్ 4 hours ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ సమ్మర్లో వాళ్ళు ఆక్వా బేస్డ్ సన్ స్క్రీన్ అంటే వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. మామూలుగా సన్ స్క్రీన్ రాయగానే జిడ్డుగా అయిపోయింది, చాలామంది రాయరు. మీరు ఇచ్చిన సన్ స్క్రీన్ మీరు ఇచ్చిన కాదు, సో మా సన్ స్క్రీన్ రాసుకుంటే ఫేస్ మొత్తం జిడ్డుగా అయిపోతుందని అవాయిడ్ చేస్తారు. సో అలా కాదు, వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉన్నాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో అలాంటి సన్ స్క్రీన్స్ యూస్ చేసుకోవాలి. తర్వాత ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా అంటే జనరల్గా పిల్లల్లో వస్తాయి. వచ్చిన వెంటనే 1 or 2 లీజన్స్ రాగానే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. సో అవి ఎందుకు వచ్చాయి అని ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేస్తే అవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి. ఈవెన్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ఇవి వస్తాయి పోతాయిలే అనుకొని వెయిట్ చేస్తే ఒక్కొక్కసారి చాలా అగ్రవేట్ అయిపోతాయి. సో ఎర్లీగా కన్సల్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాటర్ హైడ్రేషన్ పార్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం సమ్మర్లో కూడా. ఎందుకు అంటే ఎండకి వెళ్ళినప్పుడు కూడా చాలా రియాక్షన్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. సో దానికోసం యాంటీ ఆక్సిడెంట్స్ సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రూట్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి.
వాటర్ ప్రాపర్గా తీసుకోవాలి. అండ్ అలాగే సమ్మర్ అనగానే చాలామంది వెకేషన్స్ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా మనం చూస్తే బీచెస్కి వెళ్ళినప్పుడు మనకి ట్యాన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది హోల్ బాడీకి కూడా. సో అలాంటి టైంలో ఎవరైనా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ ట్రీట్మెంట్ బాగుంటుంది అంటారు మేడం? అది కూడా మనకి మన బాడీ టైప్ని బట్టే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుందా? దాన్ని ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అంటే ఏది బాగుంటుంది? సో ఈ హాలిడేస్కి సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేస్తూనే ఉంటారు. వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ ట్యాన్ అయిపోయింది, ఎస్పెషల్లీ బీచ్ హాలిడేస్, బీచ్కి వెళ్ళిన వాళ్ళకైతే. సో వాళ్ళు కొంతమంది ముందే మా దగ్గరకు వస్తారు, ఇట్లా మేము వెకేషన్కి వెళ్తున్నాము, సో ట్యాన్ అవ్వకుండా ఏం చేయాలి. సో వాళ్ళకి సన్ స్క్రీన్స్ అడ్వైస్ చేస్తాము. తర్వాత కొన్ని ఓరల్ సన్ స్క్రీన్ ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. దోస్ ఆర్ నథింగ్ బట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్సే. అవి కూడా వాడితే చాలా మటుకు బాగుంటుంది, ట్యాన్ రాకుండా ఉంటుంది. ట్యాన్ వచ్చాక ఏం చేయాలి అంటే మెయిన్ కెమికల్ పీల్స్ చేసుకోవచ్చు. తర్వాత చాలామంది లేజర్ టోనింగ్ కూడా చేసుకుంటారు, నాట్ ఓన్లీ ఫర్ ద ఫేస్ అండ్ నెక్, ఆర్మ్స్, ఫీట్ ఏదైతే బాగా ట్యాన్ అయిపోయిందో అది లేజర్ టోనింగ్ కూడా తీసుకుంటారు. సో లేజర్ టోనింగ్, కెమికల్ పీల్స్, తర్వాత హైడ్రాఫేషియల్, ఈవెన్ హ్యాండ్స్ కూడా హైడ్రాఫేషియల్, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఈ ట్యాన్ని కంప్లీట్గా మనం క్లియర్ చేయొచ్చు. ఎలా మేడం అంటే ఈ సమ్మర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా అంటే సమ్మర్లో తీసుకోవాల్సిన కేర్ గురించి, లేదు అంటే ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి బికాస్ మాకు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మా స్కిన్ రిలేటెడ్గా ఏదైనా ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా అమ్మ, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి ట్రీట్మెంట్స్ అవసరము. డిఫరెంట్ స్కిన్స్కి డిఫరెంట్ సన్ స్క్రీన్స్, డిఫరెంట్ మాయిశ్చరైజర్స్, సో అలా ఉంటుంది కాబట్టి ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తాము. సో ఎట్ అవర్ శ్రీ స్కిన్ క్లినిక్ ఒకటి బంజారా హిల్స్ ఉంది, అమీర్పేట్ ఉంది. దే కెన్ కన్సల్ట్ అండ్ దే కెన్ కమ్ అండ్ దే కెన్ గెట్ దేర్ సమ్మర్ ప్లాన్ అడ్వైజెస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.